తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం అండి, నా పేరు మాధురి. మామిడి పండు ప్రయోజనాలు ఈరోజు మనం చెప్పబోయేది. మామిడి పండు పేరు వినగానే అందరికీ నోరూరుతుంది కదా. అదే సమ్మర్ వచ్చిందంటే అందరూ ఎదురు చూసేది మామిడి పండ్ల కోసమే. మామిడి పళ్ళు ఇష్టపడని వాళ్ళు ఎవరు చెప్పండి? చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ మామిడి పళ్ళు చాలా ఇష్టం. అయితే ఈ మామిడి పండ్లు ఇప్పటి నుంచి రావు, ఇంకాస్త ఆగాలి. మనం ఇంక మార్చిలోకి వస్తున్నాం కదా. సో ఏప్రిల్ మే ఫస్ట్ వీక్ నుంచి మంచి పళ్ళు వస్తాయి. మామిడి పళ్ళు ఈ రోజుల్లోనండి కార్బేట్లు వేసి పండించేస్తున్నారు, కానీ నేచురల్గా చెట్టుకు పండిన పండు రుచి అయితేనేమి ఆరోగ్యానికి కానీ అవైతేనే చాలా మంచివండి. అయితే ఇక మామిడి పండు విషయానికి వస్తే, ఈ మామిడి పండుని మామిడి పండు ఎంత బాగుంటుందండి చూడడానికి, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. చక్క పచ్చగా ఆకారం కానీ ఆ రంగు కానీ ఎంత బాగుంటుంది అసలు. అక్కడ మామిడి పండు ఉందంటే ఆ వాసన చాలు మనకి టెంప్ట్ అయిపోతాం కదా. మామిడి పండు పేరండి మ్యాంజిఫెరో ఇండికా అనేది మామిడి పండు తాలూకా శాస్త్రీయ నామం, బొటానికల్ నేమ్. ఈ మామిడి పండు అండి సౌత్ ఏషియా అండ్ ఇండియాలోనే ఎక్కువగా విరివిగా పండుతుందండి. తర్వాత ప్రపంచాలందరికీ ఎగుమతి చేస్తారనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ ఈ మన నేచురల్ రకరకాల మామిడి పండ్లు, కేవలం జ్యూసీగా ఉండేవి, కట్ చేసుకొని తినేవి, పెద్ద సైజువి, చిన్నవి. నెక్స్ట్ మామిడి పండు వరకు అక్కర్లేదండి, మామిడి పూత మొదలైన దగ్గర నుంచి మనకి అన్ని రకాలుగా వాడేస్తాం. మామిడాకులు అయితే నిరంతరం వాడుతూనే ఉంటాం మనం. ఏ శుభకార్యానికైనా మామిడాకు లేకుండా అవుతుందా చెప్పండి? అలాగే మామిడి పూత పూసింది అంటే కసురుగా ఉండే మామిడి పిందెలు వస్తాయి కదా. ఉగాది పచ్చడిలోకి మామిడి పిందెలు తెంపిస్తాం కదా. ఆ తర్వాత మనం మామిడితో రకరకాల ఊరగాయలు పెట్టుకుంటాం. సంవత్సరం మొత్తం నిలువ ఉంటాయి. వాటి వల్ల మామిడి వల్ల కూడా ఉండే ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మన పూర్వీకులు ఎప్పటి నుంచో ప్రారంభించారు. అయితే ఈ మామిడి పండు కాయల్లో ఉన్న ఉపయోగాలు కాయలకు ఉన్నాయి. ఇంకా పండు విషయానికి వస్తానండి, ఇందులో A-E-C విటమిన్స్ ఉన్నాయండి. అలాగే పొటాషియం ఉందండి, ఫోలేట్ ఉందండి, తర్వాత మెగ్నీషియం ఉందండి, కాల్షియం ఉందండి, చాలా విటమిన్లు మినరల్స్ ఉన్నాయి ఇందులో. అయితే ఈ మామిడి పండు తాలూకా గుజ్జులో పీచు పదార్థం ఎక్కువగా ఉంది, ఐరన్ ఉంది. ఈ మామిడి పండు విటమిన్ ఏ ఉండడం వలన కంటికి చాలా మంచిదండి. ఈ ఉండడం వలన చర్మానికి మంచిది. సి ఉండడం వలన A&C ఉండడం వలన రోగనిరోధక శక్తి ఎక్కువ అవుతుంది అది తినడం వల్ల మనకి. అలాగే అందులో ఉండే గుజ్జు విపరీతంగా పీచు ఉంటుంది. సో ఆ పీచు పదార్థము మనకి కాన్స్టిపేషన్ లేకుండా చేస్తుంది. అది తినడం వల్ల మనకి ఫిల్లింగ్గా ఉండే ఆకలేదు, బరువు తగ్గడంలో తోడ్పడుతుంది. అలాగే అందులో ఉన్న ఇంక రకరకాల ఖనిజాలు ఉన్నాయి చూసారు, సోడియం అని, కాల్షియం అని, తర్వాత పొటాషియం అని, ఇవి కూడా రకరకాలుగా మనకు ఆరోగ్యానికి ప్రయోజనాలు. ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. వాటిలో ఉండే పోలిఫినాల్స్ అంటారు కదా, అవన్నీ కూడా క్యాన్సర్ రాకుండా తోడ్పడతాయి. ఇదేంటంటే కొత్త కణాల ఉత్పత్తికి చాలా మేలు చేస్తుందండి. ఇంకా ఇందులో ఉండే ఈ రకరకాలైన ఖనిజాల వల్ల ఓవరాల్గా ఆరోగ్యం చాలా బాగుంటుంది. కాకపోతే ఇందులో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇది డయాబెటీస్ ఉండేవాళ్ళు తీసుకోవడం వల్ల అంటే రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరుగుతాయి. కాబట్టి వాళ్ళు ఒకసారి డాక్టర్ సలహా తీసుకొని, లేదా వీలైనంత వరకు ఎక్కువ చక్కెర కనుక డయాబెటీస్ ఎక్కువగా ఉండేవాళ్ళు కొంచెం దూరంగా ఉండడమే మంచిది. కొంచెం కష్టమే పాపం, ఇష్టమైన మామిడి పండు తినకుండా ఉండడం ఎవరికైనా కష్టమే, కానీ మరి ఆరోగ్య రీత్యా తప్పదు. పిల్లలకి చాలా మంచిది, కాళ్ళ నొప్పులు ఇట్లాంటివి ఏవి రావు వాళ్ళకి. అలాగే మన చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది మ్యాంగో తినడం వల్ల. ఎందుకంటే అది సీజనల్ ఫ్రూటు, పండ్లన్నింటిలోకి రారాజు, ఒక్క సమ్మర్లోనే దొరుకుతుంది. కాబట్టి ఇంకా మరి పిల్లలు ఈ 3 నెలలు పాపం తింటారు కదా. సో మరి ఇంకా వాళ్ళకి మాత్రం ఇవ్వడమే మంచిది. కొంతమంది గర్భిణీ స్త్రీలు కూడా ఎక్కువగా తినద్దని చెప్తారు. అలాగే కొంతమందికి అండి మామిడి పండు ఎక్కువగా తినడం వల్ల వేడి చేసి విరోచనాలు లాంటివి పట్టుకుంటాయి అన్నమాట. వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది, కొంచెం దూరంగా ఉండమని చెప్తారు. అయితే ఇది డైరెక్ట్గా తినడం కంటే కాసేపు నానబెట్టి నీళ్ళల్లో 3-4 గంటలు నీళ్ళల్లో వేసి వదిలేసి ఆ తర్వాత తినడం చాలా మంచిది. ఎందుకు అంటే పైన ఉండే కెమికల్స్ ఉంటాయి కదా, అవన్నీ పోతాయి. అలాగే దాంట్లో వేడి చేసే తత్వం కూడా తగ్గుతుందంట. ఆ తర్వాత నేను ఇందాక చెప్పుకున్నట్టు చెట్టుకు పండిన పండు ఎప్పటికైనా శ్రేష్టం అండి. కాకపోతే ఈ రోజుల్లో ఎక్కువగా మనకి కార్బేట్ వేసి పండించినవి ఎక్కువ దొరుకుతున్నాయి. అవి కొన్నప్పుడు తినేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందండి.
అలాగే ఇంకా మనకి ఈ వీటిలో ఉండే రకరకాల అంటే ప్రతి దాంట్లోనే చెప్తారు కదా అతి సర్వత్రా వర్జేత్ అని. దొరికింది కదా అని ఎక్కువ తినేస్తే ఎప్పటికైనా సరే దానివల్ల దుష్ఫలితాలే ఎక్కువగా ఉంటాయి, మనం చూసుకొని తినాల్సి ఉంటుంది. అలాగే పచ్చి మామిడికాయలని వాటిని సలాడ్లో వేసుకుంటాం కదా, అలాగే ఫ్రూట్ సలాడ్లు కూడా చేసుకోవచ్చు మ్యాంగోస్తో. మ్యాంగో స్మూతీస్ చేసుకోవచ్చు. మ్యాంగో జ్యూసెస్ కంటే కానీ కట్ ఫ్రూట్ తినడమే ఎప్పటికైనా బెటర్. అలాగే కాన్స్టిపేషన్ ఉండేవాళ్ళు, ముఖ్యంగా పిల్లల్లో కూడా ఎక్కువ కాన్స్టిపేషన్ ఉంటుంది, వాళ్ళందరూ తినడం వలన దీన్ని ఈ కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది చాలా వరకు. అలాగే ఇంకా స్కిన్ హెల్త్ అంటే ఓవరాల్ ఇమ్యూనిటీ, ఎస్పెషల్లీ సమ్మర్లో కూడా చాలామందికి వేడి చేసి రకరకాల ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, అవి రాకుండా చూస్తుందండి ఈ మ్యాంగో. ఇంకా దీనివల్ల చాలా రకాలు ఉన్నాయి, కాకపోతే ఎక్కువ తినద్దు. కొంతమంది ఉంటారు కదా డయాబెటీస్ లేకపోతే వేడి చేసే తత్వం ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళందరూ డాక్టర్ని సంప్రదించడమో లేకపోతే తక్కువగా తినడమో మితంగా ఉండడమో చేసుకోవాలి. మరి పేరు చెప్తేనే నోరు ఊరిపోయే ఫ్రూటు ఇంకా వస్తున్నాయి, కొత్తల దగ్గరికి వస్తున్నాం మనం. సమ్మర్ ఆల్రెడీ మొదలైంది, త్వరలో మ్యాంగోస్ కూడా రాబోతున్నాయి. అందరూ చక్కగా ఈ సంవత్సరానికి సరిపడా మ్యాంగోస్ అంతా తినాలని, నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ దొరకవు కదా, బాగా మ్యాంగో టేస్ట్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.